ఈ రోజు వాక్య ధ్యానం కొరకు మనం ఆదికాండము 8వ అధ్యాయము 1వ వచనాన్ని పరిశీలించినట్లయితే దేవుడు మనకు ఒక అద్భుతమైన విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. వాటిని మనం గమనించే ప్రయత్నం చేద్దాం. ఆ రోజున దేవుని భయం లేకుండా, ఆ రోజులలో దేవుని నీతిని అనుసరించకుండా, దేవుని హృదయపు యొక్క భారాన్ని భావనని గమనించకుండా ప్రజలు జీవిస్తున్న దినాలలో ఒక కుటుంబం, ఒక వ్యక్తి మనకు కనిపిస్తాడు. నోవాహు కుటుంబం. దేవుడు అతనితో మాట్లాడుతూ, ఈ తరంలో నువ్వు ఒక్కడివే నిందారహితుడిగా నాతో నడుచువానిగా నా కృపకు పాత్రుడు కనిపించావు గనక నేను చెప్పినట్లుగా ఓడ నిర్మించుకుని వెళ్ళు, ఎందుకంటే జలప్రళయం రాబోతా ఉంది అని చెప్పాడు. నమ్మకంగా ఆయన మాటను నమ్మి ఓడను నిర్మించుకుని తగిన రీతిలో దానిలో ఉండడానికి నోవాహు కుటుంబం వెళ్ళారు. వెళ్ళమని మాత్రం దేవుడు చెప్పాడు. వెళ్ళాడు అతను. కానీ ఎప్పటి వరకు ఆ ఓడలో ఉండాలి, మరలా తను ఎప్పుడు పిలుస్తాడు బయటికి అనే విషయాన్ని మాత్రం చెప్పలేదు. పిలిచిన పిలుపులో అతను లోబడి వెళ్ళిపోయాడు. వెళ్ళిన తర్వాత కొన్ని రోజులకు జలప్రళయం అయిన తర్వాత దేవుడు అతన్ని జ్ఞాపకం చేసుకునే సమయం వరకు ఓడలోనే ఉన్నాడు. ఆ ఓడలో ఉన్న ఒక రోజున ఆయనను జ్ఞాపకం చేసుకుని దేవుడు బయటకు రమ్మని చెప్పి ఆశీర్వదించి నడిపించారు. ఇది మనం ఈరోజు ధ్యానిస్తున్న వాక్యం. ఈ వాక్యం యొక్క ఉద్దేశం, ఈ వాక్య సారాంశం ఏంటి తెలుసా? దేవుని చేత పిలువబడిన, దేవుని చేత ఏర్పరచబడిన దేవుని పిల్లలమైన మనం, దేవుడు మనల్ని ఆశీర్వదించే గడియ వరకు, దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకునే గడియ వరకు, దేవుడు మనల్ని పిలిచిన పిలుపులో నిలిపినంత కాలము నిలిచి ఆయన కొరకు మనం ఎదురు చూసేవారుగా ఉండాలి. ఒకవేళ నోవాహు దేవుడు జ్ఞాపకం చేసుకుని బయటికి రమ్మని పిలిచే దినంకు ముందే వస్తే అతను ఖచ్చితంగా ఆ నీటిలో, ఆ కుటుంబము, ఆ ప్రవాహంలో అక్కడ ఉన్నటువంటి మృతయ కళయబరాల మధ్యలో ఉండి భవిష్యత్తు లేకుండా వారు కొంతకాలానికి మృతులయ్యేవారేమో. కానీ దేవుడు జ్ఞాపకం చేసుకునే వరకు అక్కడ ఉండడం మూలంగా ఏం జరిగిందంటే, దేవుడు వారిని ఆశీర్వదించి వారి పక్షంగా ఓ శ్రేష్టమైన ప్రణాళికను నెరవేర్చడానికి అక్కడ దేవుడు అవకాశాన్ని తీసుకున్నారు. దేవుని వాక్యం చెప్తుంది, 1 పేతురు పత్రిక 5వ అధ్యాయము 6వ వచనములో, తగిన సమయం ముందు దేవుడు మనల్ని హెచ్చించున్నట్లుగా బలిష్టమైన చేతుల కిందనే మనం ఉండాలి. అప్పుడు యోసేపును జ్ఞాపకం చేసుకున్నట్లుగా, యోబును జ్ఞాపకం చేసుకున్నట్లుగా దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. క్రీస్తులో మనము నిరీక్షణ లేని వారముగా, ఓర్పు లేని వారముగా, ఆయన నుండి మనం దూరమైన వారంగా కనిపించకూడదు. ఎప్పుడు పిలిచినా, ఎప్పుడు జ్ఞాపకం చేసుకుని ఆయన మనల్ని ఆశీర్వదించడం ప్రారంభించిన మనం మాత్రం ఆయనలో జీవించడానికి స్థిర మనస్సు గలవారమై ఉండాలి. అటువంటి కృపతో ప్రభువు ఈ దినం మనల్ని నింపి నడిపించునుగాక. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.